విశాఖ యారాడ బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. అలల తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. ఇటలీ నుండి ఇద్దరు పర్యాటకులు విశాఖకు వచ్చారు. అలల తాకిడికి విదేశీయుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు. కొట్టుకుపోతున్న వారిని లైఫ్ గార్డ్స్ రక్షించేందుకు యత్నించారు. Don't go inside. Okay, don't go inside. Cycle effect. విశాఖ యారాడ బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. అలల తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. ఇటలీ నుండి ఇద్దరు పర్యాటకులు విశాఖకు వచ్చారు. అలల తాకిడికి విదేశీయుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించారు. కొట్టుకుపోతున్న వారిని లైఫ్ గార్డ్స్ రక్షించేందుకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖ యారాడ్ బీచ్ లో అయితే అక్కడికి ఇటలీ నుంచి దాదాపు ఇద్దరు వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరూ కూడా స్థానికంగా ఉన్న ఆ యొక్క బీచ్ లో అయితే బీచ్ లో వాళ్ళు వెళ్ళి కాసేపు వెళ్ళి ఎంజాయ్ చేయాలని అయితే కార్పొరేట్ వాళ్ళ లోపలికి వెళ్ళి ప్రయత్నం చేశారు. అక్కడ నుండి ఒక బృందం 6గురితో కలిపిన ఒక బృందం అయితే అక్కడికి రావడం అయితే జరిగింది. విశాఖ యారాడ బీచ్ లో మొత్తం కూడా వీళ్ళంతా కూడా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటలీ ప్రాంతం నుండి దాదాపు 16 మంది అయితే వచ్చారు. అందులో 6గురు అయితే ఈ యారాడ బీచ్ ఆ లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళిన వారిలో అయితే ఇద్దరు పర్యాటకులు అయితే లోపలికి కొట్టుకోని పరిస్థితి కనిపిస్తుంది. అలల తాకిడి కొట్టుకొని పోయి ఒక వ్యక్తి అయితే మృతి అయితే ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరం విషమంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అయితే అది వెంటనే గమనించిన లైఫ్ గార్డ్స్ అయితే వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నం చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళలో ఒక మనిషి అయితే ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. దీనికి ముందుగా హెచ్చరికలు కూడా లైఫ్ గార్డ్స్ కావచ్చు, అలానే మెరీన్ బీచ్ లో ఉన్న ఈ పోలీసులు కావచ్చు హెచ్చరికలు ఇది స్విమ్మింగ్ చేయడానికి అయితే సరైన ప్రదేశం కాదు, ఇక్కడ వెళ్ళొచ్చని చెప్పేసి హెచ్చరించినా కూడా ఎటువంటి వాళ్ళు వారి యొక్క మాటని లెక్క చేయకుండా ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ యొక్క బృందం ఎవరైతే 16 మంది వచ్చిన ఈ బృందం ఉందో ఆ బృందంలో 6 అయితే లోపలికి చుట్టుకుపోయి కాస్త ఎంజాయ్ చేయడానికి అయితే సముద్రం లోపలికి కూడా మరింత లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ యారాడు బీచ్ అనేది కూడా ఎక్కువగా నిత్యం అక్కడ అలల తాకిడి అనేది ఎక్కువగా ఉండడం అయితే ఇప్పుడు కూడా ఉంటుంది. ఆ అలల తాకిడిలో ఇద్దరు కొట్టుకుపోవడం వాళ్ళని బయటకు తీయడానికి అయితే లైఫ్ గార్డ్స్ అయితే వెంటనే పరిగెట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికే ఒక వ్యక్తి చనిపోవడంతో అయితే మరొక వ్యక్తిని అయితే కేజీహెచ్ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, సూర్యప్రకాష్, ఇంకొకరి పరిస్థితి ఏ విధంగా ఉంది? మరొకరి పరిస్థితి కేజీహెచ్ హాస్పిటల్లో వాళ్ళని తరలించిన పరిస్థితి ఉంది. వారి యొక్క పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉందని అయితే స్థానికంగా డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు. అలానే వారితో పాటు వచ్చిన మరి ఇటలీ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క ఛాయలను చూసి ఛాయలను చూసి చాలా విషాదం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నిత్యం కూడా విశాఖలో ఇటువంటి బీచ్ లో ఇటువంటి ఘటనలు జరగడం, వారి యొక్క ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారడంతో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని స్థానికంగా కోస్టల్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అలానే మెరైన్ బీచ్ వాళ్ళు కావచ్చు, అలానే లైఫ్ గార్డ్స్ వీళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నా కూడా వీళ్ళు లెక్క చేయకుండా నిత్యం కూడా ఈ యొక్క బీచ్ లోపలికి వెళ్లి వారి యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా మాట వినకుండా వారి యొక్క ప్రాణాలు పోగొట్టుకోవడం పైన అయితే నిరంతరం కూడా మరిన్ని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటే స్థానికంగా కొంతమంది ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.